చేతులు పైకెత్తు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా అదే రీతిగానే కొద్దిగా ముందు జరుగుతూ బాగుంటుంది. వెనకాల ఎక్కువ అయిపోయింది. మనకేమో చేస్తున్న ఫ్యాన్లు మధ్యలో ఉన్నాయి కానీ మనం ఇంట్లో పక్కన కూర్చుంటూ ఉంటాం, గాలి ఆడతలేదు. కాబట్టి కొద్దిగా ముందుకు వచ్చి కొద్దిగా ఫ్రీగా కూర్చున్నాం. అందరూ సర్దుకునే లోపల కష్టం పాట పాడుతున్నాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. చెప్పండి. నిరంతరము నన్ను నడిపించును, మరణమొచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరణమొచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరణమొచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరణమొచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గత 5 months మనం కాశీ కాపాడి మనకు నూతన మాసము జూన్ మాసంలోనికి ఆయన మనందరినీ ప్రవేశింపబెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఏర్పాటు చేయబడిన వాక్యం మనం చూస్తున్నట్లయితే యెరెమయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వాక్యం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తన ఐశ్వర్యంని బట్టి అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. అతిశయించువాడు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అతిశయింపబడలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. God wants his people to rejoice in him. ఆయనను బట్టి మనము అతిశయించాలంట. కానీ ఈరోజు బాధాకరమైన విషయం మనుషుల్లో ఏంటంటే వాళ్ళకున్న వాటిని బట్టి అతిశయిస్తుంటారు. వాళ్ళకి సంపద ఉంటే సంపదను బట్టి అతిశయిస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా ఈ భూమి మీద విలువైన ఉంటే, ఆస్తులు ఉంటే కనుక వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించినవి ఎంత కూడబెట్టినవి వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు మనము దేన్ని బట్టి మనం అతిశయించద్దు, కానీ నీతి న్యాయములను జరిగిస్తున్న ఆయనని బట్టి మనము అతిశయించేవారుగా మనం ఉండాలంట. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు God is not only looking our outward appearance, but He is looking in your heart. నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు దేవుళ్ళ నిజంగా ఆనందించగలుగుతున్నావు. భక్తుడైన పౌలు చెప్తాడు, ఆనందించుడి ప్రభునందు మళ్ళా చెప్పుచున్నాను మళ్ళా ఆనందించుడి అంటున్నాడు. కాబట్టి మనంతటా మనము దేవుళ్ళ ఆనందించలేము, కానీ దేవుడిని మనం వేడుకుంటే ప్రభా నీలో ఆనందింప చేయి, ఎట్లా నన్ను ఆనందించాలో నాకు నేర్పించు ప్రభా అని దేవుని మనం అడిగితే కనుక God will teach you how to rejoice in His presence. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు, అప్పుడు ఆనందము మనము
ఆయన యొద్ద నుంచి పొందుకుంటాము. కాబట్టి చాలా మంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళ జీవితాలు ఏముండదు, ఆనందం ఉండదు. బైబిల్ చెప్తున్నది దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ ఆనందం ఇచ్చాడు. రక్షణ ఆనందం ఇచ్చాడు కానీ మనమేమో రక్షణ పొందుకున్నాం, ఆనందాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి దేవుని దగ్గరికి తిరిగి మనము మన హృదయాన్ని ఆయనకి అర్పించగలితే కనుక, ఆయన సన్నిధిలో కుమ్మరించగలితే కనుక దేవుడు తప్పక నువ్వు ఏ ఆనందాన్ని అయితే కోల్పోయినావో, ఏ సావాసం అయితే నువ్వు దూరం అయిపోయినావో దేవునితోని, ఆ సావాసంలోని ఆయన వెళ్ళడం అనేది ఆయన చేర్చుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలా, ఏమి లేనప్పుడు కూడా సంతోషించే వారిగా వాళ్ళు ఉండాలి. ఒక మాట చెప్పాలంటే యోగు భక్తుని గుర్తు చేసుకోవాలి. అన్ని ఉన్నప్పుడు దేవుడిని స్తుతించాడు, అన్ని తీసేసినప్పటికీ కూడా దేవుడిని స్తుతించడము మానలేదు. అది దేవుణ్ణి ఆనందించడం అంటే. కానీ మనకి చిన్న కష్టం రాగానే దేవుణ్ణి ఆనందించడము మానేస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటి తెలుసా, మనము ఆయనను బట్టి అతిశయించకపోతే, ఆయనను బట్టి మనం ఆనందించలేకపోతే మనని బట్టి ఆయన బాధపడుతూ ఉంటాం. ఆయనని మనం బాధ పెట్టే వారిగా మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, తన ప్రియ కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. మన పాపాల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోసి అమూల్యమైన విలువైన రక్షణని మనందరికీ ఇచ్చి ఉన్నాడు. రక్షింపబడ్డ మనము దుఃఖించే వారిని ఉంటే ఎట్లా? మనం ఎప్పుడు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని కలిగి మనము జీవించాలి. ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి. ఉట్టి ఆరాధనకు వచ్చినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, లేకపోతే బ్రదర్స్ చక్కగా ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతున్నప్పుడు అదొక్కటే సమయం కాదు ఆనందించేది. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో నువ్వు ఆయన ఆనందించేవాడిగా నువ్వు ఉండాలి. వెదర్ యు ఆర్ ఇన్ యువర్ ఆఫీస్, నీ వర్క్ ప్లేస్ లో ఉన్నా, నువ్వు ఏ పనిలో ఉంటున్నవాడు, ఆ పనిలో నువ్వు ప్రభుని కలిగి ఉంటే కనుక ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించద్దు. కొంతమంది చూస్తూ ఉంటాము, మనకన్నా ఎక్కువ బలవంతులుగా ఉన్నారనుకో, వాళ్ళు మనం చూసి చిన్న చూపు చూస్తుంటారు, హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేని బట్టి అతిశయిస్తున్నారు? వాళ్ళకుంటున్న ఖండబలంని బట్టి, వాళ్ళకుంటున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఎంతమంది ఉంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ఉంటున్న జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రెతనము అంట. కాబట్టి జ్ఞానవంతులుగా మనం ఉండొచ్చు, కానీ నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించద్దు. ఎందుకంటే నువ్వు వెర్రివాడివి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడిని మనము సంపూర్ణంగా తెలుసుకోవాలన్నా, దేవుడిలో మనము ఆనందించాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాలు ఆయనకి అప్పగించాలి. రేపటి దినం ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ ప్రభుకి సమస్తము తెలుసు. మనిషి వాడుకుంటున్న కొద్ది జ్ఞానంతోనే ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు, ఎన్నో ప్లాన్స్ కలిగి ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గర నీ ప్లాన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో నువ్వు నన్ను బట్టి అతిశయిస్తే కనుక నేను నీ పట్ల కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్లాన్స్ ని నేను నెరవేర్చగలుగుతాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వి షుడ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద సంపూర్ణంగా మనము ఆధారపడాలి. బాధ కలిగిందా, దుఃఖంలో ఉన్నవా, ఒంటరితనంలో ఉన్నవా, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా, ఏమైనప్పటికీ, ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఒకటి గుర్తించాలి. మనం ఏంటంటే, నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టిన యేసయ్య ప్రతినిత్యము మనతోనే ఉన్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేనే మీ వద్దకు వస్తా అంటున్నాడు. We should seek God's presence. దేవుని సన్నిధిని మనం వెతికేవారుగా ఉంటే దేవుడు అనుగ్రహిస్తున్న ఆనందాన్ని పొందుకునే వారిగా మనం ఉండగలుగుతాం. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుళ్ళలో మనం ఆనందించలేము. కాబట్టి వెతకాలి. అందుకనే ప్రభు అన్నాడు కదా, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, తర్వాత సమస్తము నేను నీకు ఇస్తున్నాను.
ఇవి రెండే మనం చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నది 20 గ్రంథంలో నీతి న్యాయములను జరిగించువాడు ఆయన అంట. కాబట్టి నీతిగా జీవించాలి. దేవుడు మనం చూస్తున్నాడు. మనం అనుకుంటున్న ఈ లోకంలో మనం తిరుగుడంతా ఎవరు చూస్తలేదని, కానీ దేవుడు అంటున్నాడు సమస్తము నేను చూస్తున్నాను. కాబట్టి నీతిగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన నీతి సూర్యుడు. ఆయన యుద్ధకు మనం వచ్చినప్పుడు మనకు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతాం. నీతిమంతులు విశ్వాసం మూలంగా వాళ్ళు జీవిస్తారంట. కాబట్టి యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12 ప్రకారం అంటాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగుని మీరు తుడముట్టించండి. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ అండ్ టు హిమ్. నీ పరిస్థితిని చూడడం కాదు. నీ పక్కన వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళని చూసి నువ్వు అయ్యో నాకు ఎప్పుడో ఈ దినాలు వస్తాయి అనుకోవడం కాదు. మన ప్రభుని బట్టి మనము ఆశ్రయించేవారు. ఎందుకంటే ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ ఆర్డైన్డ్ బై హిమ్. ఆయన ముందుగానే నీ దినాలన్నిటినైనా లెక్కింపజేసి ఉన్నాడు. హీ కౌంటెడ్ ఎన్ని డేస్ నువ్వు భూమిలో బతకాలి, ఈ ఇన్ని డేస్ లో నువ్వు ఆయనలో ఎంత ఆనందించేవాడిగా ఉండగలుగుతావు. అందుకనే దేవునితోని సరైన సావాసము మనము కలిగి జీవించాలి. ఆదివారం వస్తే ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిదినం ఎవ్రీడే 3 పూటలు ఆహారం తింటున్నట్టు 3 పూటలు నీ ఆత్మకి కూడా దేవుని వాక్యము కావాలి. ఎంతగా వాక్యమును పొందుకుంటూ ఉంటావో అంతగా నువ్వు ఆయన ఆనందిస్తూ ఉంటావు. నిన్న దినాన్ని కూడా చెప్పాను కదా, లోతులోకి వెళ్ళాలి. మీ ధోరణి లోతులోనికి పంపించమంటున్నాడు. అంటే దేవుని బిడ్డలుగా వీఆర్ సేవ్డ్, రక్షింపబడ్డాము. కానీ వీఆర్ నాట్ థాట్ హౌ టు రిజాయిస్ విత్ హిమ్. ఆయనలో ఎట్లా ఆనందించాలో మనకు ఇంకా నేర్చుకోలేని వారిని మనం ఉంచుతాం. ఎప్పుడు నేర్చుకుంటాము అంటే వాక్య ధ్యానంలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు. దేవుడు నీతో స్వయానం మాట్లాడతాడు. ఆయన వాక్య స్వరూపి అయి ఉన్నాడు, ఆత్మ స్వరూపిగా ఉంటున్నాడు. ఆయన స్వరము నీకు వినిపింపజేస్తా అంట. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంటిమసీ విత్ గాడ్ ఎవ్రీడే. ప్రతిదినము వాక్య సావాసంలో ఉన్నప్పుడు ఆ వాక్యము, చదివిన వాక్యము విడిచిపెట్టడం కాదు, కానీ దాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము నా హృదయంలో నేను భద్రపరుచుకునే కృపను నాకు దయచేయ ప్రభు అన్నప్పుడు ఆ వాక్యము మన హృదయాల్లో భద్రపరచబడుతుంది. విత్తనము బాగానే ఉంది. విత్తనము అనగా దేవుని వాక్యం బాగానే ఉంది, కానీ భూమే మన హృదయమే బాగాలేదు. అందుకనే విత్తనము ఫలిస్తలేదు. అందుకనే నీ హృదయం మీద ఎటువంటి పరిస్థితిలో ఉన్నది, దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ అందాన్ని బట్ట, నీ రంగుని బట్ట, నీకుంటున్న స్టేటస్ని బట్ట? అవన్నీ దేవుని దృష్టిలో అక్కడికి రావు. ఆయన ఎవ్వరూ చేయలేని గొప్ప త్యాగము నీ కొరకు నా కొరకు చేస్తాడు, తన ప్రాణాన్నే దాని కోసం. అందుకని అంటున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ అని మనము ఈరోజు మర్చిపోయి ఉన్నాం. కనుకనే ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనం ఆనందిస్తున్నాం, కానీ ఆయనను బట్టి ఆనందించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఒకటి, యు ఆర్ నాట్ యువర్ ప్రాపర్టీ, యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. సో ఇఫ్ యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ, లెర్న్ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము కలదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎన్ని భారాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి నిజంగా ఆయనను బట్టి ఆశ్రయించేవాడుగా నువ్వు కానీ రాగలితే కనుక నీకుంటున్న బాధలు, నీకుంటున్న భారాలు అన్నింటినీ ఆయన తొలగిస్తాడు, తేలికపరుస్తాడు. నిన్ను తేలికపరిచి ఆయన నీకు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకునే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. వాక్యం చెప్తుంది కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారంట. మరి ఎప్పుడు పొందుకుంటాం? నేటికన్నా ప్రభా నీకు సావాసం నేను కలిగి జీవించాలనుకుంటున్నానని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే దేవునితోని, ఆ తీర్మానాన్ని స్థిరపరచమని, తీర్మానం ప్రకారము నువ్వు చేసుకున్న తీర్మానం ప్రకారము నువ్వు ప్రతిదినము ఆయన పాదాల దగ్గర చేరుకోగలిగితే
ఆయన దగ్గర నువ్వు వేచి ఉండగలితే నీకు ఉంటున్న కష్టాలు కానీ, నీలో ఉంటున్న బాధలు కానీ, నీకుంటున్న శ్రమలు కానీ, నీకుంటున్న ఇబ్బందులు కానీ, నీకుంటున్న సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా when you learn to reach the presence of God, అప్పుడు ఆయన నీకు నీలో ఉంటున్న బాధని, భారాన్ని ఆయన తొలగించేసి ఆయన ఆనందాన్ని నీకు కలిగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలతో రక్షణ పొందుకున్నాము, కానీ రక్షణ ఆనందమే పోగొట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు కన్నా దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుని అడుగుదాం, ప్రభా ఈ లోకంలో నేను దేన్ని బట్టి అతిశయించనయ్యా, నాకుంటున్న ఆస్తుల్ని బట్టి నేను అతిశయించను, నాకుంటున్న ఉద్యోగాన్ని బట్టి నేను అతిశయించను, కానీ నేను నిన్ను బట్టి నేను అతిశయిస్తాను. భక్తుడైన పౌలు అనుకుంటాడు, నేను దేని బట్టి అతిశయించను కానీ నేను సిలువను బట్టి అతిశయిస్తాను అంటున్నాడు. మనం కూడా ఈరోజు రక్షణ మనకు అనుగ్రహింపబడ్డది అంటే ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా కొరమైన ప్రాణం దారపోసాడు. మన పాపాలన్నీ అసలు మీద మోసి ఉన్నాడు. ఈరోజు ఇంటి రీతిగా దేవుని బిడ్డలుగా ఆయన మందిరంలో ఒక కుటుంబంలో కలుసుకొని ఆయనలో ఆనందిస్తున్నాము అంటే మన పాపాలన్నీ ఆయన సిలువ మీద మోసాడు. ఈరోజు మనం ఆయన చూడలేము, కానీ ఆ సిలువ ఏదో విశ్వసించడం మనము ఆ సిలువను బట్టి ఆశ్రయించడం నేర్చుకోవాలి. భయంకరమైన మనుషులుగా మనం మారిపోతూ ఉంటాం ఈ లోకంలో, కానీ దేవుడు అంటున్నాడు, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను, నీ కొరకే నేను వచ్చిన నీకు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అసహించడం కాదు, కానీ నేను నీ కొరకు సర్వము విడిచిపెట్టి నీ కొరకు దిగి వచ్చానే, నా ప్రాణాన్ని దారపోసానే, నా సిలువను బట్టి నువ్వు అసహించాలి. ప్రతిదినము క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క సిలువని చేరుకునే వాడిగా వాడుతా, కానీ మనకు అనుభవాలు లేవే. గుడ్ ఫ్రైడే వస్తేనే, అదైతే లెక్క సీజన్ వస్తేనే సిల్వ ధ్యానాలు మనకి. ప్రతిదినము సిల్వని ధ్యానించాలి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటగా, సిలువని కూర్చున్న సువార్త నశించుచున్న వారికి వెలుగుతనంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్నాము మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అక్కడ ఒక మాట మనం గమనిస్తే కనుక, రక్షింపబడుచున్న, పడినా కాదు, బడుచున్న అంటే వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ లో దేవుడు మనని ప్రతిదినము తన వాక్యము ద్వారా ఆత్మతోని ఆయన నడిపిస్తాడు. ఆ సావాసంలో నువ్వు కోల్పోతే కనుక నువ్వు పొందుకున్న రక్షణకి విలువ ఉండదు. అందుకనే మీకు అనుగ్రహింపబడిన రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతిదినం యూ హ్యావ్ టు గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనకారుడు అంటాడా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అన్యుడా ధన్యుడా? మనము అన్యులము. ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుంటాం, కాకపోతే ఎప్పుడన్నా మనకి తీరిక దొరికినప్పుడు చదవాలి కాబట్టి చదవాలి అని చదువుతాం. కాబట్టి ధన్యకరమైన జీవితము మనకి కావాలి అంటే, దేవుడు ఇవ్వాలి అంటే, మనము ఆయనను బట్టి మనం ఆశ్రయించాలి. ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఆశ్రయించాలి. వాక్యము ఎక్కువగా చదువుతుంటే వాక్యము ఏమి మనకి చేకూరుస్తుంది అంటే ధైర్యాన్ని చేకూరుస్తుంది. ప్రభు నీతో ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది. నీ విశ్వాసాన్ని సరిదిద్దుకోమని నేర్పిస్తుంది. వాక్య సహవాసంలో ఉన్న గొప్పతనం అదే. అందుకని యేసు ప్రభు వారు కూడా అంటారు కదా, మనిషి రొట్టె వలె కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు బ్రతుకుతాడంట, జీవిస్తాడంట. కాబట్టి దేవుని వాకులో అంత శక్తి ఉన్నది. దేవుడు కానీ మాటతోనే మొత్తం భూమిని సృష్టించి ఉన్నాడు. హీ క్రియేటెడ్ ద ఎర్త్ విత్ ఓన్లీ వన్ వర్డ్, మాటశాల. అందుకనే పాడుకున్నాం కదా, నీ మాటశాలయ్యా, నీ చూపుశాలయ్యా, నీ తోడుశాలయ్యా, నీ నీడశాలయ్యా. నిజంగా ప్రతిదినము ఈ 4 మెట్ల మీద మనం ఉంటున్నామా? ఆ మెట్లు మనం ఎక్కగలుగుతున్నామా? నిజంగా ఆయన చూడగలుగుతున్నామా? ఆయన నీడ అడుగుజాడలలో మనం నడుచుకోగలుగుతున్నామా? మన వల్ల మనం నడుచుకోలేము. కానీ ప్రతిదినము వాక్యానికి చేరువైతే, వాక్యాన్ని నువ్వు ప్రేమించగలితే, వాక్యాన్ని నువ్వు ధ్యానించగలితే, ఆయన తప్పక నిన్ను జ్ఞాపకము పెట్టుకొని ఆ నెమ్మదిని నీకు కలుగజేస్తుంది. ఈరోజు నెమ్మది లేదు జీవితాల్లో. ఎందుకో? ప్రభు లేడు కాబట్టి. ప్రభుని జీవితంలో ఉంటే నువ్వు నెమ్మది ఉంటావు, నిమ్మలంగా ఉంటావు. ప్రభుని బట్టి అతిశయిస్తూ దేవా నువ్వు ఉన్నావు నాకు చాలు అని ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని ప్రదర్శించేవాడిగా నువ్వు ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నేటి నుంచన్నా దేవుడిచ్చిన ఈ జీవితంలో
ఆయన బట్టి ఆశ్రయించడం నేర్పించు ప్రభు. నీ సన్నిధిలో నేను ఎట్లా ఆనందించాలో నాకు నేర్పించు. When the Spirit of God flows from His presence, అది మన మీదకి కుమ్మరింపబడుతున్నప్పుడు నువ్వు ఆయనలో ఆశ్రయించడము ప్రారంభిస్తావు. నువ్వు వ్యక్తిగతముగా నీకుంటున్న శక్తి స్థాయి కొద్ది నువ్వు దేవుళ్ళో ఆనందించలేవు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మని మన మీద కుమ్మరిస్తాడో అప్పుడు నువ్వు ప్రభువులో ఆనందించడం ప్రారంభిస్తావు. ఆయనను బట్టి నువ్వు ఆశ్రయించడం ప్రారంభిస్తావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఆదరణకర్తగా పంపించాడు. మనం ఏమని ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆయననే మన పక్షాన ప్రార్థన చేస్తాం. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్. శిష్యులు అడిగారు దేవుడు ఏమని అడిగారు? ప్రార్థన చేయడం మాకు నేర్పించగా. ఈరోజు మనం నేర్చుకోం, కానీ మనమే ప్రార్థన చేస్తాం. అదే మనలో ఉంటున్న పెద్ద పొరపాటు. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా. దేవుడిని అడగాలి, అడిగితేనే దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న మనము దేన్ని బట్టి ఆశ్రయించదు. ఈరోజు నువ్వు విలువైన ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆ రక్షణను ఇచ్చాడు. ఆయన మళ్ళీ నీ కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. అందుకని అంటున్నాడు కదా యోహాను సువార్త 14 అంటాడు కదా, ఏమంటాడు? మీ హృదయాన్ని కలవరపడనీయద్దు. నా తండ్రి అయితే అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను. నేను ఉంటున్న స్థలంలో మీరు కూడా నాతో ఉండేది కాదునా, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తా అంటున్నాను. ఆయన అక్కడ స్థలం సిద్ధపరుస్తుండగా ఇక్కడ మనం సిద్ధపడాలి ప్రభుని చేరుకోలేదండి. ఇక్కడ మనం సిద్ధపడకపోతే కనుక ఆయన సిద్ధపరుస్తున్నాడు అని మనము ఆ భ్రమలో ఉండిపోయినామనుకో, మనకి తగిన సిద్ధపాటు మనకి అనుగ్రహింపబడదు. సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. పెళ్లి కుమార్తె సంఘంగా తీర్చిదిద్దుకున్నాడు. ఆయన ఎదుట ఆయన కొరకు నిలవబెట్టుకునేదానికి మచ్చ డాగు ఏమీ లేకుండా దాన్ని వాక్యం చేత ఉతక స్నానం చేసినాడు. ఉతక స్నానం చేయబడాలి ప్రతిదినం. మనమైతే మామూలు స్నానం మనకు తెలుసు, రోజు చేసుకుంటాం. ఇంక ఎండాకాలం అయితే 2-3 సార్లు ఎక్కువే చేసుకుంటాం. నేను వాక్యం చేత ఉతక స్నానం చేయబడుతున్నావా? వాక్యంతో నీ హృదయం కడగబడుతున్నదా? దేవుణ్ణి అడుగుతున్నావా? నీ సహాయం నాకు కావాలిగా. వాక్యం అంటుగా నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. యు హ్యావ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద నువ్వు ఏదో సాధించి ఏదో పెద్ద ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుడి చిత్తం కాదు. ఆయన కావాలంటే నువ్వు లేవనెత్తుతాడు. అందుకనే పెంట కుప్పల నుంచి దేవుళ్ళని లేవనెత్త దేవుడు మన దేవుడు. అటు రీతిగానే సింహాసనం నుంచి పెంట కుప్పం మీద కూడా రాత్రికి రాత్రి మొత్తం తారుమారు చేసేయగలుగుతాడు మన దేవుడు. కానీ మనము ఇవ్వబడిన ఈ జీవితంలో ప్రభువుని తెలుసుకున్న మనము, ఈ చీకటి లోకంలో ఉంటున్న మనము, ఈ లోకానికి మనం ఆయన గురించి చాటి చెప్తున్నామా? నువ్వు ఆయన బట్టి ఆశ్రయించేవాడు ఉండగలిగితే, ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసంలో ఎదుగుతున్న వాడుగా నువ్వు ఉంటే కనుక తప్పక నీ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇతరులకి వివరిస్తావు. యు హ్యావ్ టు మేక్ నోన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆకాశాన్ని, భూమిని, మనుషులను, మనని అందరినీ ఆయన సృజించాడు. అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు నావారు. నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరచాను. వేరుపరచబడ్డామా? లేకపోతే ఇంకా లోకంలో కొట్టుమిట్టాడుతున్నాం? 2 పడవల మీద ఉంటాం మనం. క్రీస్తు అనే పడవలో కూడా ఉంటాము, లోకమైన పడవలో కూడా ఉంటాం. చూస్తాడు కొద్ది కాలము నువ్వు కానీ నిజంగా ఆయన మీద ఆధారపడి ఆయనను బట్టి ఆశ్రయించిన వాడు ఉంటే, ఈ లోకమైన పడవల నుంచి ఆయన అనుగ్రహించిన రక్షణ పడవలకి ఆయన నేను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మార్చేస్తాడు జీవితాన్ని. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు మనము వేచి ఉండాలి, వేచి ఎదురు చూడాలి. ఎందరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎందరైతే ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు తప్పక బలాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఈ లోకంలో దేన్ని బట్టి మనం ఆశ్రయించదు, కానీ మన ప్రభువుని బట్టి మనము ఆశ్రయించుదామని చెప్తాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం ఒక మాట చూడండి. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 9 verse 11.
అతిశయించిరా. మరియు నేను ఆలోచింపగా అమ్మా? మరియు నేను ఆలోచింపగా ఆ. సూర్యుని క్రింద జరుగుతున్నది సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. నాకు తెలియబడేది. బడిగలవారు ఉమ్. పరుగులో గెలవరు, ఉమ్. బలము గలవారు ఉమ్. యుద్ధమునందు విజయం పొందరు. అక్క ఎక్కడ చదువుతున్నాక 9:13 9:11 చదవండి మరొకసారి చదవండి. మరియు నేను ఆలోచింపగా మరియు నేను ఆలోచింపగా సూర్యుని సూర్యుడి క్రింద కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే సూర్యుడి కింద మనుషులు ఏమైతే చేస్తున్నారో అన్ని ఆయనకి చూస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనల్ని చూస్తుండగా మనము ఇక్కడ ఈ లోకంలో ఏం చేస్తున్నామో అని దేవుడు చూస్తలేదు, కానీ మనము ఆయనను బట్టి భూమిలో ఉంటున్న మనము ఆయనను బట్టి మనం ఆశ్రయించగలుగుతున్నాము. గాడ్ లుక్స్ అట్ ఎవ్రీ వన్, ప్రతి వారిని ఆయన గమనిస్తున్నాడు. ఎవరు నా బిడ్డ అని ఆయన చూస్తున్నాడు. ఈరోజు మనం దేవుడి బిడ్డలో పిలవడుతున్నాం, కానీ నిజంగా దేవుడు ఈరోజు మన మందిరం మీద ఆయన తేర చూస్తే కనుక నిజంగా నువ్వు దేవుడిని బట్టి అతిశయించే వాడు ఉంటే కనుక నువ్వు ఆయన దృష్టిలో నువ్వు ఒక గుర్తింపు పొందుకుంటావు. ఏంటి అంటే నువ్వు ఆయన కుమారుడు అని. అదే కానీ నువ్వు లోకంలో అతిశయించి నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ మందిరానికి వచ్చి ఒక నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు కూర్చుంటే కనుక నువ్వు ఆయన గుర్తింపుని పొందలేవు. ఒకటి గాడ్ జీసస్. మనుషులు మనం చూడొచ్చు, మనుషులు మనం చూడకపోవచ్చు. దేవుడు హృదయంతరంగాలను ఎరిగిన వాడు. నీ నోటి నుంచి ఒక మాట బయలుదేరకపోతే ఆయనకి సమస్తము తెలిసై ఉన్నది. కాబట్టి భూమి మీద జీవిస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే గాడ్ ఇస్ లుకింగ్ అట్ us. నేటి కన్నా ఆయన వైపు తిరిగి ఆయన బట్టి మనం అనుసరించేవారుగా, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడేవారుగా, ఆయనలో మనం ఆనందించేవారుగా మనం ఉన్నామా లేదా అని దేవుడు చూస్తున్నాడు. సో దేవుడు చూస్తుండగా నేటి నుంచి అన్న మనం ప్రభుని సంతోషపెట్టేవారుగా ఆయన బట్టి మనము అనుసరించేవారుగా మనం ఉండాలి. We should not boast about our lives. What is your life? ఏ పార్టీది కానీ జీవితం ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. గాడ్ నోస్ నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావు, నీ తుది శ్వాస నువ్వు ఎప్పుడు తీసుకుంటావు కూడా దేవుడి క్యాలెండర్లో ఉంది అక్కడ ఆల్రెడీ. కాబట్టి మనకి తెలియదు ఇంకా ఎన్ని దినాలు మన కొరకు ఇంకా ఉన్నాయి. మేబీ ఈరోజు లాస్ట్ అయ్యంటే నువ్వు దేవుడి బిడ్డగా గుర్తింపు లోకంలో పొందుకున్న వారిని ఆయనలో పొందుకోలేని వారిగా మిగిలిపోతావేమో, జాగ్రత్త. కాబట్టి నేటి నుంచి మనము ప్రభులో ఆశ్రయించడం ప్రారంభం. అట్టే రీతిగా మనం చూసుకుంటే గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం ఒక మాట చూడండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. నాకు లోకంలో లోకంతో నేను సిలువ వేయబడి ఉన్నాము. అందుకని అంటూ ఉంటాడు బైబిల్లో వాక్యం చెప్తుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి ఉంటే మీరు పైన వాటినే వెతకండి. ఈరోజు మనము ఆయనతో కూడా సిలువ వేయబడి భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే నేను ప్రభువుని బట్టి అతిశయిస్తున్నా అంటున్నాడు. అంత మాత్రమే కదా అంటున్నాడు, ప్రభువుని తెలుసుకునే దానికంట ప్రభుని సంపాదించుకునే దానికి భక్తుడైన పౌలంట ఆయనకుంటున్న సమస్తాన్ని లోకాన్ని ఆయన పెంటతో ఎంచుకున్నాడు. ఈ లోకాన్ని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడు నువ్వు ప్రభుని కలుసుకోగలరు. మనము గుండెలో గదులు కట్టుకుంటాం, కానీ ఒకటి గుర్తించాలి, గుండెలో గదులు కట్టడానికి ఉండదు, స్థలం ఉండదు, ఒకటే గది ఉంటుంది. ఆ గది ప్రభు కన్నా ఉండాలా లేదా లోకానికన్నా ఉండాలి. కాబట్టి మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం నీ మొదటి ప్రేమని నువ్వు కోల్పోయినావని ప్రభు జ్ఞాపకం చేస్తుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి డోంట్ ఫర్సేక్ యువర్ ఫస్ట్ లవ్. మీరు ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన మనకు ముందుగా ప్రేమించాడు. ఆయన ప్రేమని మన కొరకు చూపించాడు దానికోసం. ఈరోజు మనం అనుకుంటున్నాం నేను కాబట్టి నిశ్వాన్ని పాటలు పాడుతున్నాను, నేను కాబట్టి చక్కగా ప్రసంగం చేయగలుగుతున్నా, నేను కాబట్టి ప్రభుని ఇంత ప్రేమించగలుగుతున్నాను. మనని బట్టి మనకుంటున్న టాలెంట్స్ ని బట్టి తలాంతుని బట్టి మనము అతిశయిస్తూ ఉంటాం.
అటు రీతికి మనం చేయకూడదు. మనం ప్రభువుని బట్టి అతిశయించాలి. ఈ లోకంలో ఉంటాం, కొద్ది కాలం ఉంటాం. ఇది ఒక యాత్ర అంటే మీరు ఈ లోకంలో యాత్రికులు బాటసారులు మాత్రమే. ఈ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని ప్రభువు చెప్తున్నాడు వాక్యంలో. కాబట్టి we have a place already prepared for us and we have to be very sure that are we in the process of preparation. నిజంగా సిద్ధపాటులో ఉంటున్నాం, ఆ ప్రక్రియలో నడుచుకుంటున్నాం. రోజు నువ్వు ప్రభుత్వం సహవాసం చేయగలిగితే, రోజు నువ్వు వాక్యం చదవగలిగితే, రోజు నువ్వు ప్రభు సన్నిధిలో వేచి ఉండి ప్రార్థనలో గడపగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసంలో నువ్వు నిలిచి ఉండగలిగితే దేవుడు నిన్ను సిద్ధపడే ప్రక్రియలో నిన్ను కూడా చేర్చుకుంటాడు. వాటి సిద్ధపరచునేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు తగిన సిద్ధపాటు ఆయన అనుగ్రహిస్తారు. అందుకనే యేసుప్రభు వారు శిష్యులు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్నప్పుడు వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు ఎందుకు అంత ఆందోళన చెందక్కర్లేదు, నేను వెళ్ళుట మంచిది. తండ్రిని వేడుకొని నా నామం పేరిట మరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నేను మీ కొరకు పంపిస్తాను. అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే కనుక దే వెయిటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ వన్ హార్ట్. ఒకటే మనస్సుతోని, ఒకటే ఆలోచన కలిగి ప్రభు పంపబోతున్న ఆ పరిశుద్ధాత్మ కొరకు అపోస్తులు వాళ్ళు వేచి ఉన్నారు. వాళ్ళు కనిపెట్టుకొని వేచి ఉన్నారు కనుకనే ఆ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. కానీ మనమేమనుకుంటాం తెలుసా, పెద్ద మీటింగ్లకు వెళ్ళిపోతే గొప్ప సేవకులు వచ్చినప్పుడు పెద్ద సేవకులు, చిన్న సేవకులు, అందరు సేవకులే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మనము పొందుకుంటామేమో అనుకుంటుంటాం. కానీ పంపబడ్డవాడు యేసునామంలో పంపబడ్డాడు. కాబట్టి నువ్వు యేసయ్యని చేరుకోకుండా నువ్వు మనిషి దగ్గరికి చేరుకొని పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఇవాళ రాలేదు. కాబట్టి ప్రభు నామంలో పంపబడిన వాడు. పాట పాడుకుంటాం, పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడు నీవేగా. God sent him to comfort us through the word. మనని ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, మన విశ్వాసాన్ని పొరిగొల్పడానికి, మనం ఆయనతోటి సావాసంలో నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు. అందుకని ఈ లోకంలో దేన్ని బట్టి మనం అనుసరించదు, కానీ కేవలం ప్రభు యొక్క సిల్వను బట్టి మాత్రమే మనం అనుసరించాలి. అదే రీతిలో మనం ఇంకొక మాట చూసుకున్నట్లయితే కీర్తన 36వ అధ్యాయం 10వ వాక్యం ఒక మాట చూడండి. యథార్థ హృదయం వాళ్ళ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. కంటిన్యూ యువర్ లవ్ టు దోస్ హూ నో యు, యువర్ రైచియస్నెస్ టు దోస్ హూ ఆర్ అప్రైట్ ఇన్ హార్ట్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేవారు. శుద్ధ హృదయం కావాలి. దావీదు పాపం చేసినప్పుడు శుద్ధ హృదయం అని కీర్తన 51లో ప్రార్థన చేసి ఉన్నాడు. సో శుద్ధ హృదయం ఎట్లా అనుగ్రహింపబడుతుంది అంటే ప్రతిదినము మనము వాక్యము చేత ఉతకస్నానం చేయబడినప్పుడు, నీతిని ప్రేమించినప్పుడు, నీతి న్యాయంలో జరిగించే దేవుడు మన దేవుడు మనం వాక్యంలో వింటున్నాం కనుక నీతిని మనం ప్రేమించాలి. నువ్వు నీతిని ప్రేమించి ప్రతిదినము దేవుని యొక్క మాటలను నువ్వు గైకొని నువ్వు దాని ప్రకారం నడుచుకునే కృపను, అటువంటి శక్తిని నువ్వు దేవుని దగ్గర నుంచి వేడుకోగలితే శుద్ధ హృదయం అనేది దేవుడిని చేస్తాడు. శుద్ధ హృదయం అనేది మనం పొందుకున్నామనుకో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసము చేయగలుగుతాడు. ఈరోజు మన దగ్గర ఉంటున్నాడు, మనల్ని ఆవరించాలని, మనం కౌగలించుకోవాలని, మనతోనే ఉండాలని వాక్యం చెప్తుంది కదా. భక్తుడు ఏం చెప్తూ ఉంటాడు, మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటాడు కదా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. మరి అంత గొప్పవాడిని కలిగి ఉన్నప్పుడు మనలో ఏముంది గొప్పతనం? ఏమీ లేదు. వాటి ప్రభువుని బట్టి మనము ఆశ్రయిస్తాం. శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ప్రతిదినము వాక్యము చేత నీ హృదయం కడగబడాలి. నీలో ఉంటున్న కల్మషం అంతా తొలగించాలి.
పాపాలు మనము ఎన్నో కలిగి ఉంటుంటాం. బైబిల్ చెప్తుంది కదా, హృదయంలో నుంచి బయలుదేరి ఎన్నో ఉన్నాయి అక్కడ. అవన్నీ మనిషిని అపవిత్రపరుస్తాయి. మరి అన్ని లోపల పెట్టుకొని ప్రభుని రమ్మంటే, పరిశుద్ధాత్మని రమ్మంటే వస్తాడా? రాదు. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నారు. చదువు, వాక్యం చదివి ప్రార్థన చేసి యథార్థతను కనపరచు. ప్రభువా నాలో ఇవన్నీ దాగి ఉన్నాయి, ఇవన్నిటి నేను తొలగించుకొని ప్రతిదినం వాక్యం చేత నేను కడగబడుతూ ఉతుక స్నానం చేయబడుతూ ఈ పరిశుద్ధాత్మతో నేను శక్తిని పొందుకుంటూ నేను నిన్ను చూసేవాడిగా నన్ను మార్చేయాలని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్యాలు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడిన వీలు లేదు. కాబట్టి ఈరోజు మనం రక్షింపబడ్డం అంటే మన క్రియలు కాదు, మనలో ఉన్న మంచితనం కాదు, అది దేవుని కృప మాత్రమే. ఆయన కృప మన పట్ల ఈ రోజుకి కనపరుస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ప్రభు యొక్క సంస్కారము మనం తీసుకునేటప్పుడు తమ్ముడు ప్రశాంత ఎర్ర పుస్తకం నుంచి ప్రార్థన చదువుతూ ఉంటాడు. ఆ ప్రార్థనలో ఒక మాట గమనించండి, ఏంటంటే కృపాకాలము అంతము కాక మునిపే. అంటే ప్రతి ఒక్కరి జీవితము పట్ల దేవుడు కృపాకాలము అని ఒక టైం పీరియడ్ పెట్టినమాట. మనకి ఏం టైం తెలుసు? 1 o'clock అవుతుంది, ఫిలిప్ అని ఇంకా వదులుతలేదు. మనకి ఈ టైం తెలుసు. నేను దేవుడు పంపిస్తున్న కృప సమయము మనం గుర్తించలేము వారి నుంచి. అందుకని కృపాకాలం అంతం కాకమునిపై కృప ఎందుకు విస్తరింపబడుతుందంటే మన జీవితాలు సరిదిద్దబడి మళ్ళీ తిరిగి ప్రభు వైపు మనము చేరాలి. ఒకవేళ సమయం ఉంటుండగానే నువ్వు కానీ ఆయన వైపు తిరగకపోతే సమయము చేయి దాటిపోయినాక నువ్వు పొందుకున్న రక్షణని పోగొట్టేస్తావు. కాబట్టి ప్రభు మనకి కృపను అనుగ్రహించున్నాడు. ఆ కృపలో మనం వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు కదా, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నట్టు, అన్నింటిలో వర్ధిల్లుచున్నట్టు ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. మనం ఎప్పుడు వచ్చి దేవుని దగ్గర ప్రభా నన్ను బ్లెస్ చేయి, నన్ను బ్లెస్ చేయి, నన్ను బ్లెస్ చేయి అంట. ప్రభు అంటే నా బిడ్డ అడుగుతున్నాడు, సరే బ్లెస్సింగ్స్ అందిస్తాడు. కానీ ప్రభు నేను చూస్తుండగా అన్ని పొందుకున్నావు. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చేసిండు. కారు లేదు, కారు ఇచ్చేసిండు. వివాహం కాలేదు, వివాహం అయిపోయింది. సంతానం లేదు, బిడ్డలు ఇచ్చేసిండు. అన్నీ ఇచ్చేసిండు. మొత్తం అన్ని మెయింటెనెన్స్ తో సహా అన్ని నీకు ప్రొవైడ్ చేసిండు. కానీ ప్రభు నేను చూస్తున్నప్పుడు ఆత్మలో ఎట్లున్నావంటే నువ్వు ఎండిన స్థితిలో ఉంది. అందుకని అంటున్నాడు, అన్నింటిలో నువ్వు వర్ధిల్లుచున్నట్టు ఆత్మలో కూడా వర్ధిల్లు. ఆత్మలో వర్ధిల్లో దానికే కృపాకాలం మనకు పెంపబడ్డది. కాబట్టి కృపాకాలం అంతం కాకపోతే మన జీవితాలు ఎక్కరీతిగా ఉన్నాయి. ప్రభుత్వని వ్యక్తిగతంగా ఎట్టి సావాసంలో నువ్వు ఉంటున్నావు. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నది ఎవరి రక్షణ వాళ్ళదే. నీ తల్లి నేను రక్షించదు, నీ తండ్రి నేను రక్షించాడు. నీ రక్షణ నువ్వు పొందుకున్నావు, దేవుడికి అనుగ్రహించి నన్ను మీరు ప్రేమించి నువ్వు దేవునికి ఒక తిరిగి లెక్కపరిచెప్పేవాడుగా. ఈ జీవితం దేవుడు ఇచ్చాడు. దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే ఈ జీవితంతో మనం ఏం చేస్తున్నామన్నా చూస్తున్నాం. ఆయన కొరకు నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా? ఏదో చేయక్కర్లేదు. చాలా మంది అనుకుంటారు ప్రభు కొరకు ఏదో చేయాలంటే కార్పెట్లు కొనియాలా, లేకపోతే సౌండ్ సిస్టమ్ కొనియాలా, ఇవి కొనియాలా, అవన్నీ నా మందిరంలో ఏదో సహాయపడాలని కాదు. ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు నీ కొరకు సర్వము చేస్తావు. కానీ మన ప్రభు కొరకు ఏమి చేయలేని వాళ్ళు ఉంటున్నాను. నేటి నుంచి నా ప్రభు చెప్తాను, ప్రభు నేను ఏమి చేసే అంత స్థాయి స్తోమత నాకు లేదు, కానీ నేనైతే ఒకటి చేయగలుగుతా ప్రభు. ఏంటంటే నీ సన్నిధిలో నేను వేసి ఉంటాను. నేను ప్రతిదినము నీ ఒక దర్శనం వరకు నేను వేసి ఉంటాను. ప్రతిదినము నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. ప్రతిదినము ఆత్మీయతలో నేను వర్ధిల్లుతాను ప్రభా. నన్ను వర్ధిల్లింపచేవా అని దేవుడు నేను అడగగలిగితే కనుక ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడే మన దేవుడు. కాబట్టి ఆత్మలో వర్ధిల్లు, ఆత్మ బలాన్ని చేకూర్చు మన దేవుడిని అడుగుదాం. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ విధినేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించుకున్నా ఈ నూతన మాసంలో ఈ మొట్టమొదటి
పరిశుద్ధ దినాన ప్రభా ఇంత రీతిగా కూడుకొని నీ నామంలో స్తుతించుకునే భాగ్యం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యం మీరు సంధిస్తున్న రీతిగా ప్రభా మీరు దేన్ని బట్టి అతిశయించదు కానీ మీరు నన్ను బట్టి మీరు అతిశయించాలని. అవును ప్రభా, దీన్ని బట్టి మేము ఎట్టి రీతిగా మేము అతిశయించాలో, ఎట్టి రీతిగా ప్రభు మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మేము అసహించక ప్రభా, మాకున్న వాటిని బట్టి మేము అసహించక ప్రభా, మాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను రక్షకుడిని బట్టి ప్రభా మీరు మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతుండగా ప్రభా దాన్ని బట్టి మేము అసహించే కృపను ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. విన్న వాక్యాన్ని నేర్పజేయండి ప్రభా. మేమైనా మీరు చేసిన త్యాగాన్ని మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా తగిన సిద్ధపాటు మా అందరినీ మీరు అనుగ్రహించండి. అయినా కలువరి సిలువలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, అర్థాన్ని చిందించి ప్రభా, మా పాపాల నిమిత్తమైన ప్రాణాన్ని దారిపోసి ప్రభా, విలువైన అమూల్యమైన రక్షణ మాకు ఇచ్చినందుకు మీ వందనాలు ప్రభా. ఆ రక్షణను మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తిరిగి మా జీవితాన్ని నేను మీకు సమర్పించుకునే కృపను, అటు జీవితాన్ని మేము మాకు దయచేయండి ప్రభా. ఇంకా జరగబోతున్న ముందున్న దినాల్లో ప్రభా నీకు సమీపస్తులుగా జీవిస్తూ ప్రభా, నీలోనైనా వర్ధిల్లుతూ ప్రభా, ఆత్మలోనైనా బలాన్ని పొందుకుంటూ ప్రభా తగిన సిద్ధపాటు కలిగిన వారమై నీ రాక కొరకు సిద్ధపడే కృపను దయచేయండి ప్రభా. ఏ ఇద్దరైదు బిడ్డలు ప్రభా సిద్ధపాటు కలిగి వచ్చారు, బిడ్డలైనా మీరు దర్శించారు, బిడ్డలు మీరు ఆశీర్వదించారు. ఎందరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో ప్రభా ఆ బిడ్డలలోనైనా అతి దూరంలోనైనా రక్షణ పొందుకొని ప్రభా వాళ్ళు కూడా ప్రభా మీ శరీరంలోనైనా పాలుభాగస్తులయ్యే కృపను ఆ బిడ్డలకి కూడా దయచేయండి. మీరు ఇస్తున్న రక్షణనైనా పొందుకునే కృపను అలా మీరు దయచేసి నేను మీరు బలపరిచి నడిపిస్తున్నాం అనేసి పరిశుద్ధ నామంలో కూడా అందరికీ వెళ్ళి వచ్చిన తండ్రి.